మనం ఎప్పుడైనా ఈ విషయం గమనించామా? ఒక ఆఫీస్లో 10 ఏళ్ల అపారమైన అనుభవమున్న ఒక వ్యక్తి తన బాస్ క్యాబిన్లోకి మీటింగ్కి వెళ్లగానే అకస్మాత్తుగా ప్రిన్సిపల్ ముందు నిలబడిన ఒక 5 ఏళ్ల పిల్లాడిలా ఎందుకు భయపడిపోతుంటాడు? అవును, ఇది చాలా తరచుగా చూస్తుంటాం. కదా? లేదా ఆఫీస్లో వందల మందిని తన చూపుతో శాసించే ఒక మేనేజర్ ఇంటికి రాగానే తన తల్లి ముందు ఏమీ తెలియని అమాయకుడిలా ఎందుకు మారిపోతాడు? ఇదంతా చూస్తుంటే అసలు మనం వేరువేరు సందర్భాల్లో వేరువేరు మనుషుల్లా నటిస్తున్నామా అనిపిస్తోంది. అసలిలా సందర్భానికి తగ్గట్టుగా మారడమంటే మనం నకిలీగా ప్రవర్తించడమేనా? అది చాలామందికి వచ్చే సాధారణ సందేహమే. లేక మన మెదడు మనకు తెలియకుండానే ఆడుతున్న ఏదైనా నాటకమా? సరే, ఈరోజు మన లోతైన విశ్లేషణలో దీన్ని వివరంగా విడదీసి చూద్దాం. తప్పకుండా. ఆ బాస్ క్యాబిన్ ఉదాహరణ వింటుంటే చాలామందికి తమ సొంత అనుభవాలు ఖచ్చితంగా గుర్తొచ్చుంటాయి. వాస్తవానికి ఇలా మారడమనేది ఎలాంటి నకిలీ ప్రవర్తన కాదు. హాల్ మరియు సిడ్రా స్టోన్ అనే ఇద్దరు మానసిక నిపుణులు వాయిస్ డైలాగ్ అనే ఒక అద్భుతమైన విధానాన్ని రూపొందించారు. ఓహో, వాయిస్ డైలాగ్? అవును, ఆ మూలాల ఆధారంగానే మనం ఈరోజు విశ్లేషిస్తున్నాం. ఆ మోడల్ ప్రకారం ఏంటంటే, మనం ఒకే వ్యక్తి కాదు, మనలో చాలామంది మనుషులు లేదా వ్యక్తిత్వాలుంటాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన మనసుని రకరకాల దుస్తులతో నిండిన ఒక పెద్ద వార్డ్రోబ్లా ఊహించుకోవాలి. అంటే ఆ వార్డ్రోబ్లో రకరకాల దుస్తులున్నట్టు మనలో రకరకాల వ్యక్తిత్వాలుంటాయా? ప్రొఫెషనల్గా ఉండటానికి ఒక సూటు, ఇంట్లో సరదాగా ఉండటానికి ఒక క్యాజువల్ టీషర్ట్ వేసుకున్నట్లు. ఖచ్చితంగా. అదే సమయానికి ఏ దుస్తులు వేసుకోవాలో లేదా ఏ వ్యక్తిత్వాన్ని బయటకు తేవాలా అని తెలుసుకోవడమే ఈ వాయిస్ డైలాగ్ విధానం ముఖ్య ఉద్దేశ్యం. ఈ విధానం కేవలం మనం ఏమి చేయాలో మాత్రమే కాదు, అసలు ఎందుకు చేయాలో కూడా చాలా స్పష్టంగా వివరిస్తుంది. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ దుస్తులు అంటే ఈ వ్యక్తిత్వాలు ఎలా పనిచేస్తాయో కొంచెం వివరిస్తారా? ఆ పోలికను ఇంకొంచెం లోతుగా చూస్తే, ఆ వార్డ్రోబ్లోని దుస్తులు ప్రాణం పోసుకుని మనల్ని శాసిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అబ్బా, అది కొంచెం భయంగానే ఉంది కదా. మనం నేను అని పిలుచుకునేది ఒకే వ్యక్తి కాదు, అదొక పెద్ద గుంపు అన్నమాట. మనలో ఒక టీచరుంటాడు, ఒక స్టూడెంటుంటాడు, ఒక బాధ్యతాయుతమైన తండ్రి లేదా కొడుకు, అన్నీ తన కంట్రోల్లో ఉండాలనుకునే ఒక కంట్రోలర్, లేదా ప్రతి చిన్నదానికి విమర్శించే ఒక విమర్శకుడు కూడా ఉంటాడు. అంటే మన బుర్రలో ఇంతమంది ఉన్నారన్నమాట. అవును, ప్రతి వ్యక్తిత్వానికి దానికంటూ ఒక గతం, ఒక ఆలోచనా విధానం, ఒక ప్రత్యేకమైన శారీరక భాష కూడా ఉంటాయి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనం అహం లేదా ఈగో అని దేనినైతే అంటామో అది కేవలం ఈ కొన్ని ప్రాథమిక వ్యక్తిత్వాల సముదాయం మాత్రమే అని స్టోన్ మోడల్ చెప్తోంది. అహం అంటే మనల్ని మనం అనుకునేదే కదా? అదే. ఆ అహం మనని చాలా అచేతనంగా నడిపిస్తూ ఉంటుంది. అంటే మన ప్రమేయం లేకుండానే ఒక వ్యక్తిత్వం ఆ క్షణంలో మనల్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతోంది కదా. ప్రస్తుత క్షణంలో ఏ వ్యక్తిత్వం మనల్ని పాలిస్తుందో మనం గమనించకపోవడమే పెద్ద సమస్య అని నాకనిపిస్తోంది. కరెక్ట్, సరిగా చెప్పారు. మూలాల్లో ఉన్న ఒక ఉదాహరణ దృశ్యాన్ని తీసుకుందాం. ఒక వ్యక్తి తన జూనియర్లతో మీటింగ్లో ఉన్నాడు. అప్పుడు అతనిలోని అథారిటీ లేదా టీచర్ వ్యక్తిత్వం బయటకొస్తుంది. బాధ్యతగా ఆదేశాలిస్తాడు. అది ఆ సందర్భానికి 100% సరైనదే. అవును, అక్కడ అది అవసరం. కానీ ఆ మీటింగ్ ముగిసిన వెంటనే అతను తన సీనియర్ డైరెక్టర్ల వద్దకు వెళ్లాడు అనుకుందాం. అప్పటికి ఆ టీచర్ వ్యక్తిత్వమే అతనిలో రన్ అవుతుంటే, ఆ సీనియర్లకి ఇతను డామినేట్ చేస్తున్నట్లు, చాలా అహంకారంతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. అక్కడ సీనియర్లకు కావాల్సింది సలహాలిచ్చే ఒక టీచర్ కాదు, వారి సూచనలు స్వీకరించే ఒక వినయపూర్వకమైన విద్యార్థిలాంటి వ్యక్తిత్వం. కాని మన మెదడు ఆ పాత వ్యక్తిత్వం నుండి ఇంకా బయటకు రాకపోవడం వల్లే అక్కడ ఘర్షణలు మొదలవుతాయి. దీన్ని వింటుంటే మన ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న మ్యాప్స్ యాప్ లాగా అనిపిస్తోంది. గమ్యస్థానానికి చేరిన తర్వాత కూడా దాన్ని క్లోజ్ చేయకపోతే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మన ఫోన్ బ్యాటరీని ఎలా హరించేస్తోందో. అద్భుతమైన పోలికిది కదా. అవసరం లేని సందర్భంలో ఈ పాత వ్యక్తిత్వం కూడా మన శక్తిని, మన సంబంధాలను అలాగే నాశనం చేస్తుందన్నమాట. కానీ నాకు చిన్న సందేహం, ఇక్కడ పుష్ బ్యాక్ ఇస్తున్నానని అనుకోకండి. పర్వాలేదు, అడగండి. మనకొక పరిస్థితి ముగిసిందని స్పష్టంగా తెలిసినా కూడా తరచుగా ఒకే వ్యక్తిత్వంలో ఎందుకలా ఇరుక్కుపోతామో, వెంటనే అక్కడికక్కడే ఎందుకు మారలేమో? ఇది చాలా మంచి ప్రశ్న.
ఎందుకంటే మన మెదడుకు ఎప్పుడూ భద్రత కావాలి. ఈ వ్యక్తిత్వాలు నిన్న మొన్న పుట్టినవి కావు తెలుసా? మనం చిన్నప్పణ్ణుండి మనల్ని సురక్షితంగా ఉంచడానికి, ఇతరుల నుండి మనకు గుర్తింపు తీసుకురావడానికి ఇవి ఎంతో కష్టపడ్డాయి. ఓహో, అంటే ఇవి మన రక్షకులన్నమాట. అవును. మీరు జూనియర్లతో ఉన్నప్పుడు ఆ అథారిటీ వ్యక్తిత్వం మీకు ఒక పవర్ని, భద్రతను ఇచ్చింది. ఆ అధికారాన్ని వదులుపోవడానికి మీ మెదడు అంత త్వరగా ఇష్టపడదు. అందుకే సందర్భం మారినా సరే ఆ అథారిటీ అనే షీల్డ్ని కింద పెట్టకుండా అది అలాగే గట్టిగా పట్టుకుంటుంది. సరే, మనం తప్పు వ్యక్తిత్వంతో ఫైల్స్ పట్టుకుని సీనియర్స్ లేదా బాస్ క్యాబిన్లోకి వెళ్ళామో అని మనకు అర్థమైందనుకుందాము. ఆ యాప్ బ్యాటరీని తినేస్తోందని తెలిసింది. వెంటనే ఆ యాప్ని డిలీట్ చేసేయాలా? డిలీట్ చేయడమా? అంటే మనలోని ఆ అథారిటీ స్వరాన్ని పూర్తిగా అణిచివేసి, ఇకపై నేను ఎవరిపైనా అధికారం చలాయించకూడదు అని ఆ స్వరాన్ని చంపేయాలా? వాయిస్ డైలాగ్ విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెయ్యకూడదనే చెబుతుంది. మనలోని ఏ స్వరానికి ఉరిశిక్ష వేయకూడదు, దేన్ని నాశనం చేయకూడదు. దానికి బదులుగా ఎరుకతో కూడిన అహం అంటే అవేర్ ఈగో ప్రాసెస్ అనే ఒక సున్నితమైన ప్రక్రియను అభివృద్ధి చేసుకోవాలి. అవేర్ ఈగో ప్రాసెస్ వినడానికి చాలా బావుంది. అవును. నేనిక అధికారికంగా మాట్లాడను అని అనుకోవటం ఒక తీవ్రమైన చర్య అవుతుంది. దానికి బదులు నాలో ఒక అద్భుతమైన టీచరున్నాడు. అతను నా జూనియర్లకు పని నేర్పించేటప్పుడు చాలా అవసరం. కాని ఇప్పుడు ఈ క్షణంలో నాకు ఆ టీచర్ అవసరం లేదు. నాలోని స్టూడెంట్ బయటకు రావాలి అని స్పష్టంగా విడదీసి చూడగలగాలి. అంటే ఆ వ్యక్తిత్వాన్ని చంపకుండా కేవలం పక్కన కూర్చోబెడుతున్నామన్నమాట. కాని ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది. కొన్నిసార్లు మన బుర్రలో రెండు స్వరాలు ఒకేసారి గట్టిగా మాట్లాడుతుంటాయి గదా. అవును, అది సహజం. ఉదాహరణకు సీనియర్ ఏదైనా చెబుతున్నప్పుడు ఒక స్వరం నాకు ఈ విషయం పూర్తిగా తెలుసు, నేనే వారికి వివరించాలి అని అరుస్తుంటుంది. అదే సమయంలో ఇంకో స్వరం అరే ఆయన సీనియర్, నేను ముందు సైలెంట్గా వినాలి అంటుంది. ఈ రెండిట్లో దేని మాట వినాలంటారు? ఈ రెండింటి మధ్య సమతుల్యత తీసుకురావడమే ఈ ఎలుకతో కూడిన అహం చేసే అసలైన పని. అది ఈ రెండు స్వరాలను ప్రశాంతంగా వింటుంది. విని మీ ఇద్దరూ చెప్పేది సరైనదే, నేను నాకున్న జ్ఞానాన్ని అట్టిపెట్టుకుంటాను, కాని దాన్ని ఈ క్షణంలో చాలా వినయంగా వ్యక్తపరుస్తాను అని ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుంటుంది. వావ్! అవును, ఇది పరస్పర విరుద్ధమైన భావోద్వేగాలను పట్టుకుని బ్యాలెన్స్ చేస్తుంది. వినడానికి చాలా బావుంది. కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ప్రతి క్షణం మన బుర్రలోనే మనమే ఇలా ఒక రిఫరీలాగా నిలబడి ఇప్పుడు నువ్వు ఆగు, ఇప్పుడు నువ్వు మాట్లాడు అని ట్రాఫిక్ పోలీసులా పర్యవేక్షించడం చాలా అలసటగా అనిపించదా? ఇప్పుడు ఇలాగే బ్రతకాలంటే ఎవరికైనా చిరాకొస్తుంది కదా. అది పెద్ద టాస్క్ కదా. క్లచ్ ఎప్పుడు నొక్కాలి, బ్రేక్ ఎప్పుడు వెయ్యాలి, అద్దంలో ఎప్పుడు చూడాలి అని ప్రతిదీ మైండ్లో లెక్కలు వేసుకుని చేస్తుంటారు. అప్పుడది చాలా అలసటగా ఉంటుంది. కాని కొన్నాళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నో పాటలు వింటున్నో చాలా సహజంగా గేర్ మార్చేస్తారు కదా. అవును, కరెక్ట్. ఆటోమేటిక్ అయిపోతుంది. ఈ అవేరీగో కూడా అంతే. మొదట్లో కష్టంగా, కొంచెం కృత్రిమంగా ఉన్నా తరువాత ఇదొక సహజ ప్రక్రియగా మారుతుంది. స్వయంచాలక ప్రతిచర్యలకు బదులుగా ఆ క్షణంలో ఎలా ప్రవర్తించాలి అనే నిజమైన ఎంపికను ఇది మనకిస్తుంది. అది నిజంగా పెద్ద ఉపశమనమే. అయితే ఇక్కడ అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనలోని ఈ స్వరాలు వేరే వ్యక్తులతో కలిసినప్పుడు ఒక డాన్స్లాగా ఎలా మారిపోతాయో కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అవును, ఇతరులతో సంబంధాలను ఇది ఎలా ప్రభావితం చేస్తుందనేది చాలా ముఖ్యం. మూలాల ప్రకారం చాలా సంబంధాలు ఒక డీఫాల్ట్ సెట్టింగ్లోకి వెళ్ళిపోతోందని అర్థమవుతోంది. ముఖ్యంగా ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ పేరెంట్ చైల్డ్ ప్యాటర్న్స్ అనే నమూనాలోకి మనం అప్రమేయంగా పడిపోతాం. అసలు ఇద్దరు ఉద్యోగుల మధ్య ఈ తండ్రి కొడుకుల లేదా పేరెంట్ చైల్డ్ నమూనా ఎలా వస్తుంది? దీన్నే అచేతన నమూనాలు లేదా బాండింగ్ ప్యాటర్న్స్ అంటారు. మనమిందాక మాట్లాడుకున్న ఆ ఆఫీసు దృశ్యాన్నే మళ్లీ ఊహించుకోండి. మీరు మీ జూనియర్లతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెలియకుండానే ఒక తండ్రి లేదా టీచర్ పాత్రలోకి వెళ్తారు. రైట్. అప్పుడు ఎదురుగా ఉన్న జూనియర్లు అప్రమేయంగా పిల్లలు లేదా విద్యార్థి పాత్రలోకి వెళ్ళక తప్పదు. మీరు అధికారం చూపిస్తుంటే వారు లోబడక తప్పదు. ఇది కొన్నిసార్లు పని జరగడానికి ఉపయోగపడినా దీర్ఘకాలంలో వాళ్లను కేవలం ఫాలోవర్స్గానే ఉంచేస్తుంది. వారి స్వంత ఎదుగుదలను ఆపేస్తుంది. ఇది నిజంగా ఒక డాన్స్ లాంటిదే. నేను ముందుకు అడుగు వేస్తే మరొకరు ఖచ్చితంగా వెనక్కడుగు వేక తప్పదు. అవును, నేను టీచర్నైతే నువ్వు స్టూడెంట్వి అవ్వాల్సిందే. అవుపే కాదు, ఈ నమూనా ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఒకసారి చూడండి.
మీరు అదే టీచర్ మూడ్లో వెంటనే వెళ్ళి ఒక సీనియర్ను కలిశారు అనుకుందాం. మ్మ్. మీరింకా ఆ అథారిటీతోనే నేర్పిస్తున్నట్లుగా మాట్లాడితే ఆ సీనియర్కు అది సవాలుగా అనిపిస్తుంది. అప్పుడు వారు వెంటనే తమలోని అధికారిక స్వరాన్ని అంటే వారి పేరెంట్ సెల్ఫ్ని బయటకు తీసి మిమ్మల్ని గట్టిగా మందలిస్తారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పటి వరకు అత్యంత ప్రొఫెషనల్గా కాన్ఫిడెంట్గా ఉన్న మీరు అకస్మాత్తుగా చిన్నబోయినట్లు ఫీలవుతారు. మీలోని ఆ చైల్డ్ సెల్ఫ్ బయటకు వచ్చేసి డిఫెన్సివ్గా వాదించడం మొదలుపెడుతుంది. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ చర్చ జరగటం లేదు, ఒక తండ్రికి పిల్లవాడికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది అంతే. వావ్! ఇది ప్రతిరోజు ఆఫీసుల్లో ఎక్కడో ఒక చోట మనం చూసేదే. ఇంట్లో అయితే ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది కదా? ఖచ్చితంగా. కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఒక తల్లి తన మదర్ సెల్ఫ్లో ఉంటే ఆ కొడుకుకి ఎంత వయసు వచ్చినా సరే వాడు అప్రమేయంగా సన్ సెల్ఫ్ లేదా చైల్డ్ మోడ్లోకి పడిపోతాడు. ఇక స్నేహితుల విషయానికొస్తే మనం ఆఫీస్లోని ఆ అథారిటీ సెల్ఫ్ని వదిలిపెట్టకుండా ఫ్రెండ్స్ని కలిస్తే ఎలా ఉంటుంది? మనం క్యాజువల్గా మాట్లాడుతున్నా వాళ్లకు మనం పెద్ద లెక్చర్లు ఇస్తున్నట్లే అనిపిస్తుంది. అందుకే స్టోన్ మోడల్ ఏం సూచిస్తుందంటే మనం మన సంబంధాల నమూనాలను మ్యాప్ చెయ్యాలి. ప్రధానంగా 3 విషయాలు గమనించాలని వారు చెప్తున్నారు. ఆ 3 విషయాలు ఏంటి? 1. ఈ క్షణంలో ఇద్దరి మధ్య ఏ వ్యక్తిత్వాలు మాట్లాడుకుంటున్నాయి. 2. ఏ బలహీనత వల్ల ఈ నమూనా ట్రిగ్గర్ అయింది. మరియు 3. ఇక్కడ ఏ అణగారిన వ్యక్తిత్వాలు ప్రతిబింబిస్తున్నాయి. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ అణగారిన వ్యక్తిత్వాలు లేదా డిసోన్డ్ సెల్వ్స్ అనే పదం కాస్త సంక్లిష్టంగా ఉంది. దీన్ని కొంచెం వివరంగా చెప్పగలరా? తప్పకుండా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. మనం చిన్నప్పుడు పెరిగే వాతావరణంలో కొన్ని ప్రవర్తనలు మనకు శిక్షను లేదా విమర్శను తెచ్చిపెట్టింటాయి. ఉదాహరణకు, మీరు చాలా అల్లరి చేస్తూ ఎప్పుడూ సరదాగా ఉండే పిల్లాడనుకుందాం. ఓకే. కాని మీ ఇంట్లో క్రమశిక్షణ చాలా ఎక్కువుండి ఎప్పుడూ అలా నవ్వుతూ గెంతకూడదు, సీరియస్గా ఉండాలి అని పదే పదే మందలించారు అనుకోండి. అప్పుడు మీరు మీలోని ఆ సరదాగా ఉండే కోణాన్ని పూర్తిగా అణిచివేస్తారు, దాన్ని వదిలేస్తారు. దాన్నే అణగారిన వ్యక్తిత్వం లేదా డిసోన్డ్ సెల్ఫ్ అంటారు. ఓహో, అంటే మనలో ఉండి కూడా మనం బయటపెట్టనేమన్నమాట. అవును. మీరు పెద్దయ్యాక మీ ఆఫీస్లో ఎవరైనా జూనియర్ చాలా సరదాగా, పట్టింపు లేకుండా నవ్వుతూ కనిపిస్తే మీలోని ఆ సీరియస్ కంట్రోలర్ వ్యక్తిత్వానికి విపరీతమైన కోపం వస్తుంది. వారేదో తప్పు చేస్తున్నారని కాదు, మీరు చిన్నప్పుడు వదులుకున్న ఆ సరదా కోణాన్ని వారు స్వేచ్ఛగా చూపిస్తున్నారు కాబట్టి మీకు కోపం వస్తోంది. ఘర్షణ ఎక్కడ మొదలైంది ఇప్పుడు అర్థమవుతోందా? వావ్, నిజంగా అద్భుతం. అంటే నేను ఎదుటి వ్యక్తి మీద కోపపడుతున్నాను అనుకుంటున్నాను, కానీ నిజానికి నేను కోపపడుతోంది నాలో నేను ఎప్పుడో చంపేసిన ఆ పాత వ్యక్తిత్వం మీదే అన్నమాట. ఇది చాలా అద్భుతమైన విశ్లేషణ. అవును, ఇవన్నీ అచేతనంగా జరిగిపోతుంటాయి. సరే, ఈ నమూనాలను మనం గుర్తించాము. ఆ క్షణంలో మన టీచర్ సెల్ఫ్ యాక్టివ్గా ఉందని, అది అక్కడ పనికి రాదని మనకు అర్థమైంది. కానీ ఆ మీటింగ్ రూంలో కూర్చుని దాన్ని ప్రాక్టికల్గా ఎలా మార్చుకోవాలి? ఇక్కడే మనం కేవలం ఆలోచనలను మాత్రమే కాకుండా మన శక్తిని అంటే ఎనర్జీని కూడా ఉద్దేశపూర్వకంగా మార్చాలి. శక్తిని మార్చడం అంటే మన భౌతిక కదలికలను, టోన్ని మార్చడం. అంటే భౌతికంగా ఎలా? మీరు ఒక అథారిటీ నుండి స్టూడెంట్గా మారాలంటే మీ వాయిస్ టోన్ మార్చాలి. ఆదేశించే స్థాయి నుండి గౌరవప్రదమైన స్థాయికి రావాలి. వేగంగా, గట్టిగా చెప్పడం ఆపేసి నెమ్మదిగా వినడం మొదలుపెట్టాలి. బాడీ లాంగ్వేజ్ కూడానా? ఖచ్చితంగా. మీ శరీరం నిటారుగా ఉండి ఆధిపత్యం చెలాయించే భంగిమ నుండి కొద్దిగా వెనక్కి తగ్గి కండలాలను ఫ్రీగా వదిలేసి స్వీకరించే భంగిమలోకి రావాలి. మీ కళ్లలోని తీరు కూడా మారాలి. ఒక అధికారిక చూపు నుండి వినే చూపుకి మారాలి. ఈ శక్తిని మార్చడానికి మూలాల్లో ఒక 30 సెకన్ల ఆచరణాత్మక విధానమిచ్చారు కదా, అది నిజంగా ఒక ఎమర్జెన్సీ బ్రేక్లాగా పనిచేస్తుందనిపించింది. అందులో 6 దశలున్నాయి. నేను మొదటి స్టెప్ చెప్తాను. అది చాలా సులభం. ప్రస్తుత వ్యక్తిత్వాన్ని పేరు పెట్టి పిలవడం. అవును, అది మొదటి అడుగు. అంటే ఆవేశంలో ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆగి మనసులో ఓకే, ఇప్పుడు నాలో టీచర్ సెల్ఫ్ యాక్టివ్గా ఉంది, నేను లెక్చర్ ఇస్తున్నాను అని గుర్తించడం. ఆ తర్వాత 2వ దశలో ఆ వ్యక్తిత్వానికి కృతజ్ఞతలు చెప్పమన్నారు. నాకైతే ఇది చాలా విచిత్రంగా అనిపించింది. నా మీటింగ్ని నాశనం చేస్తున్న నా స్వరానికి నేను థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? ఎందుకంటే అది మీ మీటింగ్ని నాశనం చెయ్యాలని ప్రయత్నించడం లేదు, అది మిమ్మల్ని కాపాడాలని చూస్తోంది. నన్ను కాపాడటమా? అవును. ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారేమో అని మీ మెదడు భయపడి ఈ అథారిటీ అనే కవచాన్ని మీకు తొడిగింది.
మీరు దానికి నాకు రక్షణ కల్పించినందుకు థ్యాంక్స్ అని చెప్పిన వెంటనే మీ మెదడులోని ఆ డిఫెన్స్ మెకానిజం శాంతిస్తుంది. ఓహ్, ఇక నా అవసరం లేదా అని అది రిలాక్స్ అవుతుంది. ఆహా, అందుకే దానికి కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. ఇక మూడవ దశ, దాని నుండి వేరుపడటం. కానీ నేను కేవలం ఈ టీచర్ సెల్ఫ్ మాత్రమే కాదు, నేను నేర్చుకోగల విద్యార్థిని కూడా అని స్పష్టం చేసుకోవాలి. అవును. ఆ తరువాత 4వ దశ, మీకు ఆ క్షణానికి ఏ వ్యక్తిత్వం అవసరమో దాన్ని లోపలికి ఆహ్వానించాలి. ఇప్పుడు నేను నాలోని వినయపూర్వకమైన స్టూడెంట్ సెల్ఫ్ను లేదా ఓపెన్ మైండెడ్ వర్షన్ని ముందుకు తెస్తున్నాను అని గట్టిగా సంకల్పించాలి. చాలా బావుంది. 5వ దశలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మీ శరీరాన్ని భౌతికంగా మార్చాలి. బిగుసుకున్న దవడను రిలాక్స్ చేయండి, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి, మరియు అత్యంత ముఖ్యమైన విషయం, ఎదుటి వ్యక్తి మాటను మధ్యలో అడ్డుకోకండి, వారి వాక్యాన్ని పూర్తిగా ముగించనివ్వండి. ఇక చివరిది 6వ దశ, దానికి తగిన భాషను వాడటం. భాష ఎలా మార్చాలో మూలాల్లో ఇచ్చిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. మీరు సీనియర్లతో ఉన్నప్పుడు అధికారిక భాష వాడకూడదు. ఇది ఇలాగే జరగాలి అని కాకుండా, సర్ లేదా మేడం, ఈ విషయంలో నేను మీ మార్గదర్శకత్వం కోరుకుంటున్నాను అని మృదువుగా అడగాలి. అవును. లేదా నేను ఇందులో తప్పు చేస్తుంటే దయచేసి సరిదిద్దండి అని అనొచ్చు. కరెక్ట్. అదే జూనియర్లతో మాట్లాడుతున్నప్పుడు మరీ స్నేహపూర్వకంగా ఉండిపోయి పనిని గాలికి వదిలేయకూడదు. నన్ను స్పష్టంగా వివరించనివ్వండి, లేదా చూడండి ఇది మనం పాటించాల్సిన ప్రోటోకాల్ అని స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. ఫ్రెండ్స్తో కూడా ఇలాంటి మారే భాష చాలా అవసరం. అవును, స్నేహితులతో ఉన్నప్పుడు లెక్చర్లో ఆపేసి, నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావో చెప్పు, నేను ఇప్పుడు టీచర్గా మాట్లాడటం లేదు, జస్ట్ విందామని అడుగుతున్నాను అని వాతావరణాన్ని తేలికపరచాలి. అలాగే కుటుంబంతో ఉన్నప్పుడు వాడే భాష కూడా చాలా ముఖ్యం. చాలామంది తల్లిదండ్రుల ముందు తమ స్వతంత్రాన్ని కోల్పోతామని భయపడుతుంటారు. అవును, వాళ్ల ముందు ఎప్పటికీ చిన్న పిల్లలమే కదా అని. అందుకే నేను పూర్తిగా నిస్సహాయుడిగా మారకుండానే నా తల్లిదండ్రుల ప్రేమను పొందగలను, లేదా నా ప్రశాంతతను కోల్పోకుండానే నేను ఒక మంచి కొడుకుగా వారి మాట వినగలను అనే వాక్యాలు మన మెదడుకు ఒక కొత్త సంకేతాన్ని ఇస్తాయి. మనం ఏ ఒక్క పాత్రలోనూ బందీ అయిపోవాల్సిన అవసరం లేదని ఇవి తెలియజేస్తాయి. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ చర్చ ముగింపు సారాంశం చూస్తే అన్నిటికంటే సురక్షితమైన వైఖరి ఏమిటంటే ఏ ఒక్క పాత్రకు బానిస కాకపోవడం. ఖచ్చితంగా. ఈ ఎరుకతో కూడిన అహం అనేది ఒక అద్భుతమైన కండక్టర్ లాంటిది. అది అన్ని వ్యక్తిత్వాలను తనలో కలుపుకుంటుంది, కానీ ఏ ఒక్కదానిలోనూ చిక్కుకుపోదు. బోధించేటప్పుడు ఆ టీచర్ దుస్తులు వేసుకుంటుంది, సీనియర్ల ముందు స్టూడెంట్ దుస్తులు, తల్లి దగ్గర కొడుకు దుస్తులు, స్నేహితుల దగ్గర ఫ్రెండ్ దుస్తులు. కానీ ఆ వార్డ్రోబులో ఏ డ్రెస్ వేసుకున్నా ఎల్లప్పుడూ అప్రమత్తమైన అహంతో కేంద్రీకృతమై ఉంటుంది. అవును. ఇలా చేయడం వల్ల ప్రతి సంభాషణలోనూ మన చేతుల్లోకి మన నియంత్రణ వస్తుంది. అంటే ఇదంతా మనకు ఏమి చెబుతోంది? వాయిస్ డైలాగ్ అనే ఈ సాధనం ద్వారా మనము దేనికి అట్టుకుపోకుండా సందర్భానికి తగినట్లుగా ప్రవర్తించవచ్చనమాట. అవును. అయితే ఈ మూలాలన్నింటినీ లోతుగా విశ్లేషించిన తర్వాత నేనొక రెచ్చగొట్టే ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఓ, చెప్పండి. మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే అతిపెద్ద ఘర్షణలు ఇద్దరు మనుషుల మధ్య జరిగేవి కావేమో. అవి కేవలం ఆ ఇద్దరి వ్యక్తుల్లో ఉన్న అచేతనమైన అంతర్గత వ్యక్తిత్వాల మధ్య చీకట్లో జరుగుతున్న యుద్ధాల మాత్రమేనేమో. అసలైన ఆ ఇద్దరు వ్యక్తులు వారి ఎరుకతో కూడిన అహంతో ఇంకా ఒకరినొకరు కలుసుకోనే లేదేమో. అబ్బా! అందుకే తదుపరిసారి మీకు ఎవరితోనైనా తీవ్రమైన వాదన జరిగినప్పుడు ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరొక చిన్న ప్రశ్న అడగండి. ఇప్పుడు నిజంగా ఇక్కడ గొడవ పడుతోంది ఎవరు? బహుశా ఈ యొక్క ప్రశ్న మీ జీవితంలోని సంబంధాలను చూసే దృక్కోణాన్ని పూర్తిగా మార్చేస్తుందేమో. ఆలోచించండి. అబ్బా! ఎంత లోతైన ఆలోచన! గొడవ పడుతున్నది మనుషులు కాదు, వాళ్లు వేసుకున్న దృశ్యమైన దుస్తులు అనమాట. ఏ దుస్తులు వేసుకున్నామన్నది ముఖ్యం కాదు, వాటిని మనం కంట్రోల్ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఈనాటి మన లోతైన విశ్లేషణ నిజంగా ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించింది.